ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీకృష్ణ కిరణ్ గారు. కృష్ణ కిరణ్ గారు స్వాగతం అండి. నమస్కారం. నమస్కారం అండి. కృష్ణ కిరణ్ గారు, ఆహ్, వినాయక చవితి అంటాము, విశ్వక్సేన పూజ అంటాము. వినాయకుడు, ఈ విశ్వక్సేనుడు ఇద్దరూ ఒకటేనా? వేరు వేరా? కొద్దిగా ఆ మధ్య ఎవరో ఇలాగా విశ్వక్సేన పూజ గూడా చేస్తారు అని చెప్పి అనడం విన్నాము. సో, దీని మీద మాకు కొంచెం వివరణ ఏమన్నా ఇవ్వగలరా? మీరు అడగాల్సింది వినాయకుడు, హ్మ్. గణేశుడు ఓహ్! ఒకడేనా? ఓకే. అంటే మనం వినాయక అనేది శబ్దాన్ని మనం తీసుకుంటే నాయకుడికి ప్రతిగా ఉండేవాడు అని ఒక అర్థం వస్తుంది. ఓహ్! విశేషేణ అంటే విశేషంగా నాయకుడు అని రెండో అర్థం వస్తుంది. అంటే హ్మ్. సంస్కృతం చాలా గొప్ప భాష. ప్రతి శబ్దాన్ని, ప్రతి పదాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా వాడాలో చెప్పిన దేవభాష. విశ్వక్సేనుడు, వినాయకుడు అంటే గణేశుడు ఇద్దరు కూడా ఒకరు కాదు. ఓహ్! ఓకే. అయితే కొంతమంది కొన్ని సంప్రదాయాల్లో వినాయక చవితి చేసుకోకుండా విశ్వక్సేన వ్రతాన్ని చేయటం అనేది మనకు కనపడుతూ ఉంది. దానికి నిజానికి ప్రమాణం తీసుకుంటే ఆశ్వయుజ మాసంలో అంటే తులామాసంలో వచ్చే పూర్వాషాఢ నక్షత్రం విశ్వక్సేన స్వామివారి నక్షత్రం. తిరు నక్షత్రం అంటూ ఉంటారు. అంటే మనం దక్షిణాదిలో తిరు అంటే శ్రీ అని అర్థం మాట. అంటే ప్రతి దేవత ఆవిర్భవించటానికి కొన్ని ఖగోళపరమైన అంశాలన్నీ కూడా మన మంత్రద్రష్టలైన ఋషులందరూ కూడా దాన్ని శోధించి ఆ దేవతని ఎలా ఉపాసన చెయ్యాలి, ఎందుకు ఉపాసన చెయ్యాలి, ఎప్పుడు ఉపాసన చెయ్యాలి, 3 కూడా మనకి సంప్రదాయంగా మనందరికీ అందిస్తూ వచ్చారు. అంటే ప్లానెటరీ పొజిషన్స్. అంటే ఆ సమయానికి సంబంధించి ఎందుకు జరుగుతుంది, ఆకాశంలో జరిగే మార్పులను, ఆ మార్పులకు భౌగోళిక అంటే భూమి మీద పడే మార్పులకు రెండిటికి మధ్య సమన్వయాన్ని మనం సాధించారు. ఓహ్! ఆయనది పూర్వాషాఢ నక్షత్రం అని చెప్పుకున్నాం. మరి మనం ఇప్పుడు చూసుకుంటే వినాయక చవితి సాధారణంగా హస్త నక్షత్రంలో వస్తుంది. హ్మ్. హస్తము అంటే అరచెయ్యి, చెయ్యి అని అర్థం. వినాయక చవితి సమయానికి ఆకాశం అంతా కూడా నిర్మలంగా అవ్వటం మొదలవుతుంది. ఓహ్! మనకి వర్ష ఋతువులోనే ప్రతి ఋతువుకి 2 మాసాలు, మనకి శ్రావణ మాసము, భాద్రపద మాసము 2 కూడా మనకి వర్ష ఋతువులోనే కనపడుతుంటాయి. అయితే కాలాన్ని మన వాళ్ళు చాలా బాగా గమనిస్తూ కాలంలో జరిగే అన్ని మార్పులను కూడా వాళ్ళు స్వీకరించి, అంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతి ప్రకోపించినప్పుడు దాన్ని మనం స్వీకరించే తీరాలి. నదులు గమనం మార్చుకుంటే మనం కూడా వాటి గమనానికి అనుగుణంగా మనం నివసించాలి. దీన్ని మన వాళ్ళు స్వీకరించారు. కాబట్టి ఆకాశంలో ఆ సమయానికి మీరు చూస్తే ఇలా చెయ్యి ఆకృతిలో మీకు నక్షత్రాలు కనపడతాయి. అప్పుడు అలా ఫామ్ అవుతాయా? ఆ నక్షత్ర ఆకృతి మీకు అలా ఉంటుంది. అంటే ప్రతి హస్తాలో జరుగుతుందా ఇది? ఈ సమయంలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో తదియ నుంచి దాదాపుగా అనంత చతుర్దశి భాద్రపద పౌర్ణమి వరకు దానికి నభము అని పేరు. అంటే ఆకాశం చక్కగా కనపడుతుంది అని ఒక అర్థం కనపడుతుంది అన్నమాట మనకి. నాభి అంటూ ఉంటారు కదా. అంటే పురుష సూక్తంలో మనం వర్ణించినప్పుడు విరాట్ పురుషుడు యొక్క నాభి వరకే మనం చూడగలమట. అంటే 1/4 మాత్రమే, ఆయన 2/3 మనకు కనపడదు. అదంతా కూడా ఆకాశంలో ఉంటుంది అని చెప్తారు. కాబట్టి అలాంటి నిర్మలమైన ఆకాశం రావటం మొదలవుతుంది. తర్వాత వచ్చే ఋతువులో పూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి శారద నవరాత్రులను చేస్తూ ఉంటాం మనం. శరన్నవరాత్రులను చేస్తూ ఉంటాం. శరత్తు అంటే అప్పుడు వసంత విషువత్తుకి శరత్ విషువత్తుకి ఆ రెండిటి మధ్య ఉన్న కాలాన్ని పండగల మయం కింద మన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ
విశ్వక్సేన వ్రతాన్ని సంప్రదాయంగా ఉన్న కొంతమంది మనం ఎలాగా వినాయక చవితి చేయట్లేదు, మాకు లేదు అని చెప్పి కొంతమంది చేయటం మనకు కనపడుతూ ఉంది. హ్మ్. ఇది ఎప్పుడన్నా చేసుకోవచ్చు. హ్మ్. అంటే ఎప్పుడన్నా ఆటంకాలు కలగకుండా ఎటువంటి పనిలో ఆలస్యం గానీ, జాప్యం గానీ, పనిలో వ్యతిరేకత గానీ కలగకుండా మనకు విశ్వక్సేన ఆరాధన చేయటం అనేది వేదకాలం నుంచి ఉంది. ఓహ్! విశ్వక్సేనుడికి సాధారణంగా ఉండే విగ్రహాలు అరుదుగా ఉంటాయి. హ్మ్. అదే వినాయకుడు అనేటప్పటికి మనకి చాలా చోట్ల వినాయకుడు యొక్క విగ్రహాలు మనకు కనపడుతూ ఉంటాయి, లభ్యం అవుతూ ఉంటాయి. ఎందుకంటే దేవతల్లో క్షిప్ర ప్రసాదులు అని చెప్పి కొంతమంది దేవతల్ని ఉపాసనకు వీలుగా మన పెద్దలందరూ కూడా మనకు చెప్తూ వచ్చారు. అంటే సగం మనిషి శరీరం, సగం జంతువుకు సంబంధించిన శరీరం కలిగిన దేవతలు క్షిప్ర ప్రసాదులు, అంటే త్వరగా ఫలితాన్ని ఇస్తారు అని చెప్తూ మనకి మన మంత్రదర్శులందరూ కూడా చెప్తూ వచ్చారు. వీళ్ళందరిలో కూడా ఇలా కోరుకోగానే అలా వరాన్ని ఇచ్చేవాడు నరసింహస్వామి. హ్మ్. ఆయన ఆవిర్భావం మనకి వైశాఖ మాసంలో కనపడుతూ ఉంది. హ్మ్. నరసింహస్వామి తర్వాత అసాధ్యాలను సాధ్యం చేసే మనకు ఆంజనేయ స్వామి, హ్మ్. వరాహస్వామి, వినాయక చవితి ముందు రోజు వరాహ జయంతి వస్తూ ఉంటుంది. హ్మ్. సో ఇలా మనకు కనపడుతూ ఉంటాయి. రకరకాల రూపాల్లో మనకి భగవంతుని ఆరాధన చేయడం కనపడుతూ ఉంటుంది. ఈ వినాయక చవితికి మనకి ఈ నక్షత్రాలన్నీ కూడా చక్కగా కనపడటం, అదే సమయంలో ముందు రోజు తదియ మనకి గౌరీ తదియ అంటూ ఉంటారు దాన్ని. స్వర్ణ గౌరి వ్రతము, లజ్జా గౌరి వ్రతము, లక్ష్మీ తదియ, ఇలా రకరకాల పేర్లతో మనకి తీజ్ అని చెప్పేసి ఉత్తరాదిలో, తీజ్ అంటే తదియ మూడో తిథి అని అర్థం. హరితాళిక, హరిలక, ఇలా రకరకాల పేర్లతో మనకు కనపడుతూ ఉంటుంది. అంటే తదియ నుంచి పండగ మొదలుపెట్టి చవితి, తర్వాత రోజున ఋషి పంచమి, తర్వాత సూర్య షష్ఠి, సప్తమి, అష్టమి. అష్టమి రోజున మహాలక్ష్మి జ్యేష్ఠాదేవి కింద అలక్ష్మిని దూరం చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసే పద్ధతి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇలా మొదలై చివరికి అనంత చతుర్దశి, అంటే శుక్లపక్ష చతుర్దశి రోజున శుక్లపక్షంలో మనకి అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతంతో అదే రోజున ఈ 9 రోజులు మనం ఏదైతే అర్చన చేస్తామో ఆ మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి హ్మ్. ఏ చెరువు దగ్గర బంకమన్నుతో చేస్తామో హ్మ్. అదే చెరువులో తిరిగి నిమజ్జనం, ఓహ్! తిరిగి మనం ఉద్వాసన చేయటం అనేది మనకు కనపడుతుంది. హ్మ్. అయితే వినాయక చవితితో పాటు కొన్ని పండగల్లో ఈ రకరకాల ఆకుల్ని, పత్రాలని, పువ్వులని సేకరించడం అనేది మనకు కనపడుతూ ఉంది. హ్మ్. ఈ హరితాళికలో కూడా మనకి రకరకాల పత్రాలతో పూజ చేయటం కనపడుతుంది. అలాగే ధన్వంతరి వ్రతంలో కూడా, హ్మ్. అంటే దీపావళి పండగ కన్నా 2 రోజుల ముందు ధన్వంతరి జయంతి వస్తుంది. హ్మ్. ఆ రోజున కూడా, అంటే ఆశ్వేజ కృష్ణ త్రయోదశి, ఆ రోజు కూడా హస్త నక్షత్రమే ఉంటుంది. ఓకే. హస్త నక్షత్రం ధన్వంతరి భగవంతుని యొక్క నక్షత్రంగా చెప్తూ ఉంటాం అన్నమాట. హ్మ్. కాబట్టి ఇవి ఈ సమయంలో ఈ పండగ, అంటే ఈ ఆకాశంలో ఈ నక్షత్రాలన్నీ అమరణ సమయంలో భూమి మీద అప్పుడే వర్ష ఋతువు కావడంతో వర్షాలు పడి చెట్లన్నీ కూడా ఏపుగా పెరిగి హ్మ్. ప్రతి చెట్టు మనం చిగురించి మనమంతా చివరించి ఆ చెట్టుని మనం గుర్తించేటట్టుగా హ్మ్. అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇది మనకి ప్రకృతితో సంబంధించిన పండగ. హ్మ్. ఇది మనకి పెద్దలందరూ కూడా మనకి చెప్పిన విధానం, మనం చేస్తున్న విధానం, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్నాం మనం. ఏదైతే ప్రకృతిలో మమేకం కావాల్సిన పండగల్ని ప్రకృతిని ప్రకోపించేలా మనం చేస్తున్నాం. అవును. రకరకాల కాలుష్యాలతో, రకరకాల వాద్య ఘోషలతో మనమంతా కూడా పండగ వాతావరణాన్ని తెలిసి కొంత, తెలియక కొంత, ఏమి చేయలేక, చేతకాక మనందరం కూడా దాన్ని అలాగా నిర్లిప్తంగా మనమంతా కూడా చేస్తున్నాం. అయితే పిల్లలందరికీ కూడా ఏనుగు అనేటప్పటికి ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే పెద్దగా ఉంటుంది, చూడటానికి ఆకర్షించే విధానంగా ఉంటుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా, సుమారుగా ఒక 10,000 సంవత్సరాలుగా అనుకోండి,
మనిషి వేరే జంతువుని మచ్చిక చేసుకోలేకపోయాడు. కొన్ని జంతువుల ఫ్రీక్వెన్సీలు మాత్రమే మనతో పాటు మ్యాచ్ అయ్యి మనతో అవి తిరిగేలాగా, మనం చెప్పేది అర్థం చేసుకునేలాగా మనం ఒక కమాండ్ చేస్తే అవి ఆచరించేలా కొన్ని జంతువులు ఉంటాయి. అందులో ఏనుగు కూడా ఒకటి. అంత పెద్ద ఏనుగు ఒక చిన్న అంకుశంతో మావటి వాడు చెప్పే మాట వింటుంది. కాబట్టి ఈ పండగలో విశేషం ఏంటంటే ఏనుగు తల ఉన్న వినాయకుడు మనకి కనపడుతూ ఉంటాడు. అయితే ఈ వినాయకుడు అనే దానిలో కూడా కొన్ని రకాల సందిగ్ధాలు రకరకాల పురాణాల్లో మనకు కనపడుతూ ఉంది. మీకు శివపార్వతుల కళ్యాణంలో కూడా అంటే సతీదేవి దేహాన్ని వదిలేసిన తర్వాత తిరిగి పుట్టిన పర్వతుడికి పుట్టుతుంది కదా, ఆవిడ కళ్యాణంలో కూడా వినాయకుడిని ఆరాధన చేయటం మనకు కనపడుతూ ఉంది. అది చమత్కారంగా అప్పుడు వినాయకుడు ఉన్నాడా అంటే దీనికి సంబంధించిన గాథ మనకి బ్రహ్మవైవర్తన పురాణం అనే ఒక పురాణంలో కనపడుతుంది. ఈ పురాణంలో కొంచెం వంగదేశపు ఆచారాలన్నీ కనపడుతూ ఉంటాయి. అంటే మనకి ఈ బెంగాల్ నుంచి అస్సాము, మణిపూర్ వరకు ఉండే వాళ్ళ ప్రజల యొక్క స్థితిగతులు, వాళ్ళ ఆచారాలన్నీ కూడా ఈ పురాణాల్లో కనపడుతూ ఉంటాయి. కొన్ని రకాల పురాణాల్లో అందులో చెప్పింది ఏంటంటే ఆది పరబ్రహ్మ తిరిగి పార్వతి యొక్క తపస్సు ములాంచి, పార్వతి కోరుకోవటం ములాంచి వినాయకుడి కింద పుట్టాడు అని చెప్పి చెప్తుంది. దాదాపుగా ఇదే విషయాన్ని స్కాంద పురాణం కూడా వరాహ కవచంలో చెప్తుంది. వరాహస్వామిని చూసి అంత సుందరుడైన కొడుకు కావాలి అని చెప్పేసి పార్వతీదేవి కోరుకోవటం, అతి సుందరంగా ఈయన పుట్టడం జరుగుతుంది. అయితే మనకి ఈ గజాసుర సంహారం అనే గాథను తీసుకుంటే శివుడు రావటం, ఈ బాలకుడి యొక్క తలను కత్తిరించటం, తర్వాత తిరిగి ఆ గజాసురుడి యొక్క తలని అతికించడం లాంటి గాథ కనపడుతుంది. సుందరుడైన కొడుకు ఇలా ఎందుకు అయిపోయాడు అని చెప్పి పార్వతీదేవి శోకిస్తూ ఉంటే నారద మహర్షి అది వరకు జరిగిన తులసి ఈ సుందరుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పడం జరిగింది. మిగతా రోజుల్లో సాధారణంగా గానపత్యులు అంటే గణపతిని ఉపాసన చేసే వాళ్ళంతా కూడా తులసిని వాడరు. తులసి ఆయన పూజలో నిషేధం. కానీ ఈ రోజున మీరు 21 నామాలు చూస్తే ఆ 21 ఆకుల్లో మనకి తులసి పత్రం సమర్పయామని కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒకసారి తులసీదేవి ఈయన కూడా చాలా సుందరంగా ఉండటంతో తులసీదేవి భర్త జలంధరుడు అని మనకు తెలుసు. ఆ జలంధరుడు కూడా శివుడి యొక్క అంశతో పుట్టాడు అని చెప్పి ఒక గాథ కనపడుతూ ఉంది మనకి. కాబట్టి ఆ తులసీదేవి ఈ సుందరుని చూసి ఇలాంటి భర్త కావాలి అని అనుకోవటం, అది తప్పు అని చెప్పేసి ఈయన తులసీదేవిని మందలించటం, దాంతో ఒకళ్ళకొకళ్ళు శాపాలు పెట్టుకున్నట్టుగా మనకి ఒక గాథ కనపడుతూ ఉంది. నువ్వు చాలా అందం చూసుకుని గర్విస్తున్నావు కాబట్టి నువ్వు కురూపుడి కింద అవుతావు అని చెప్పి ఆవిడ చెప్పించటం, స్త్రీలకు ఉండాల్సిన ప్రాతివ్రత్యం అనేది నీకు చెడుతుంది అని చెప్పి ఆయన మనకి శపించటం కనపడుతుంది. అంటే దీని యొక్క లాక్షణికమైన అర్థాలు తీసుకుంటే తులసి ఆకుని నలిపితే గాని మీకు దాని యొక్క ఔషధపు గుణాలు మనకు అంటుకో. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రతి ఆకును సేకరించటంలో కూడా దాని తాలూకా యొక్క పసరు కానీ, ఆ వాసన కానీ, దాని స్పర్శ కానీ మనకి మేలు చేస్తాయి. కాబట్టి ఈ స్వర్ణగౌరి పూజలో కానీ, ధన్వంతరి పూజలో కానీ, ఈ వినాయక చవితి పూజలో కానీ మనం వీటిని వాడటం కనపడుతుంది. కానీ విశ్వక్సేన వ్రతంలో ఇలాంటి నామాలు కానీ ఇలాంటి పత్ర పూజ కానీ ఉండదు. మరి ఏముంటుంది అంటే విశ్వక్సేనుడు అంటే మొత్తం దేవతలందరికీ కూడా సేనాని, ఆయుధాలన్నీ కూడా ఆయన నియంత్రణలో ఉంటాయి. అందుకే ఆయన పుట్టినరోజు దాదాపుగా ఆయుధ పూజ రోజున వస్తుంది. మనకి తులామాసంలో సూర్యుడు సంచరించేటప్పుడే మనకి ఆశ్వయుజ మాసం నడుస్తూ ఉంటుంది చాంద్రమానంలో. ఒకటి సౌరమానము, ఒకటి చాంద్రమానము. ఆయుధ పూజ రోజున మనం అన్ని పూజ చేస్తాం.
అంటే ఒక చిన్న చాకు దగ్గర నుంచి, కత్తి దగ్గర నుంచి, కరవాలం దగ్గర నుంచి, పిడిబాకు దగ్గర నుంచి, హ్మ్. క్షిపణుల వరకు కూడా అన్నిటిని మనం పూజ చేస్తాం. అంటే అన్ని యంత్రాల్లో కూడా హ్మ్. శక్తి ఉంది. అవి ప్రాణంతో లేకపోయినా కూడా వాటిలో హ్మ్. ఉన్న శక్తిని మనం వాడుకుంటున్నాము అని హ్మ్. చెప్పి చేసే పూజ. ఓహ్! ఇక్కడ చూస్తే అన్ని రకాల జీవంతో ఉన్న ఆకులని, పువ్వులని తీసుకొచ్చి ఫలావలి అంటూ ఉంటారు. పాలవల్లి. హ్మ్. ఆ పాలవల్లి పెట్టడానికి కూడా కారణం ఇదే. హ్మ్. పాలవల్లి కృష్ణాష్టమికి కూడా పెడతారు. కృష్ణాష్టమి నుంచే అదే ఉట్టిలో కూడా మీరు చూస్తే హ్మ్. ఉట్టి కొట్టడంలో రహస్యం అదే. అప్పటినుంచి కూడా అంటే దాదాపుగా ఒక 8 ఒక 10 రోజుల నుంచి హ్మ్. కృష్ణాష్టమి తర్వాత హ్మ్. మనకి దాదాపుగా 10, 15 రోజులకి మధ్యలోనే మనకి వినాయక చవితి ఈ పర్వాలన్నీ వస్తాయి కాబట్టి హ్మ్. ఈ ఈ సమయంలో ఆకాశాన్ని చూడటం, పైకి వెళ్ళటము అనే అవన్నిటిని కూడా ఆ జిజ్ఞాసని రగిల్చే విధంగా ఆ పండగలన్నీ కూడా ఉట్టి కొట్టటాలు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. హ్మ్. అలాగే ఫలావళి రకరకాల పళ్ళన్నీ కూడా తీసుకొచ్చి వాటిని చక్కగా కూర్చి వాటి హ్మ్. కింద భగవంతుడిని ఆ మూర్తిని కూర్చోబెట్టి హ్మ్. మనం చేయటం కాదు. అంటే కింద భూమి, హ్మ్. పైన ఆకాశం. హ్మ్. మధ్యలో మన యొక్క ఆ రోదసిలో ప్రయాణం, రోదసిలో అంటే వ్యోమగామత్వం ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? చిన్నపిల్లలు ఎలా చదువుకుంటారు? హ్మ్. మొదట అక్షరాభ్యాసం చేస్తారు. తర్వాత వారి వారి యొక్క తెలివితేటలు బట్టి వారు ఎంచుకునే రంగాలన్నీ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్లో అలాంటి జిజ్ఞాస కలగటానికి దాదాపుగా అప్పటినుంచి ఈ పండగలన్నిట్లో కూడా హ్మ్. మనకి వాళ్ళ పుస్తకాలు పెట్టడం, పలకలు పెట్టడం, హ్మ్. వాళ్ళు వాడే వస్తువులు కొంతమంది క్రికెట్ బ్యాట్లు కూడా పెడుతూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళు బాల్స్ పెడుతూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళు వాడే అన్ని రకాల పరికరాలు కూడా భగవంతుడి దగ్గర పెట్టుకోవటం హ్మ్. అనేది కనపడుతూ ఉంది. ఇదే సమయంలో చాలామంది ముగ్గులు వేసుకుంటారు. హ్మ్. ఆ ముగ్గులన్నీ కూడా గజపాతం వేస్తారు. అంటే ఇలా 2 రకాల వృత్తాలు. ఒకటేమో తెలుపు రంగుతోను, హ్మ్. ఒకటేమో ఎరుపు రంగుతో వేసి ఐశ్వర్యానికి ఎప్పుడూ కూడా ఏనుగుని చూపిస్తూ ఉంటారు. హుహు. మనకి హ్మ్. మహాలక్ష్మి కూడా చూస్తే హ్మ్. దాదాపుగా ప్రతి దుర్గంలోనూ, ప్రతి ఆలయంలోనూ ద్వారబంధం ఆహ్, ఆ యొక్క పెద్ద మన సింహద్వారం మీద 2 ఏనుగులతో హ్మ్. కలశాలు పట్టుకున్న ఏనుగులతో హ్మ్. అభిషేకింపబడుతున్న మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాం మనం. అవునవునవును. కాబట్టి ఆ ఐశ్వర్యాన్నంతా కూడా ఆయన ఇస్తాడు అని చెప్పేసి చేసే పండగ. 2 కలిపి చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు. హ్మ్. అంటే కొంతమంది సంప్రదాయం కొంతమంది వ్రతాలుండవు. హ్మ్. కొంతమందికి నోములుండవు. హ్మ్. మామూలుగా నిత్యం అలాని వాళ్ళకేమీ లేదని వాళ్ళనేదో మనం అంటే ఏదోలా భావించాల్సిన అవసరం లేదు. వారు ప్రతిరోజు పండగలాగే భావిస్తారు కాబట్టి, నిత్యము కూడా భగవంతుని ఏ నామంలో పూజ చేస్తారో అదే నామంలో చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ హ్మ్. మట్టి విగ్రహం లాంటివి మన విశ్వక్సేన వ్రతంలో కనపడవు. హ్మ్. విశ్వక్సేన వ్రతంలో ప్రధానంగా మనకు కనపడేది దర్భల పూజ. ఓహ్! పాత రోజుల్లో మీరు జ్ఞాపకం ఉంటే తెలుగు భాషలో హ్మ్. కుశలమా అని అడిగేవారు. హ్మ్. కుశలమా అంటే హ్మ్. కుశలవ. ఓహ్! అంటే ఆ చిన్న దర్భ యొక్క భాగాలు. ఆ హ్మ్. పైనుండేదాన్ని కొస అంటూ ఉంటాం కదా! ఆ! అది కుశ అని అర్థం. హ్మ్. ఆ పేర్లే అవి చేత్తో పట్టుకుని శుభాన్ని కలిగించే సమయంలో జగన్మాత అయిన సీతామహాలక్ష్మి ప్రసవించింది కవలలని తెలిసి వాళ్ళిద్దరికీ కూడా ఎలా పెడతాడు వాల్మీకి మహర్షి పెట్టిన పేర్లే హ్మ్. కుశ, లవుడు. హ్మ్. మొదట కుశుడు, తర్వాత లవుడు పుట్టాడు అని చెప్తారు. అంటే మనం లవకుశ అంటూ ఉంటాం. హ్మ్. కాబట్టి ఎవరన్నా చేసుకుంటాం అనుకుంటే ఆ వ్రతాన్ని కూడా చక్కగా ఈ వ్రతంతో కలిపి చేసుకోవచ్చు. అందులో వతి సమేతంగా చెప్తాం. అంటే మన చేతికి కట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా! సూత్రాలు. హ్మ్. ఆ సూత్రాలన్నీ కూడా విశ్వక్సేనుడి భార్య పేరుతో ఉన్నవే. ఓహ్! సూత్రవతి ఆవిడ పేరు. హ్మ్. గ్రంథి అంటూ ఉంటాం. హ్మ్. మనకి వరలక్ష్మి వ్రతంలో కూడా మనకు కనపడుతూ ఉంటాయి. తోర హ్మ్. పూజ అని చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఒక పండక్కి హ్మ్. అన్నీ కూడా సంబంధం కలిగినవే. అన్నీ కూడా ఒకే పరమాత్మకి చెందిన విభిన్న రూపాలే. ఓహ్! యాహ్! చాలా 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 వివరంగా చాలా చాలా అంటే ఇలా
ఒకదాన్నొకటి కనెక్ట్ చేస్తూ ఎంత బాగా చెప్పారో. సో, విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు. చక్కగా ఎవరిని పూజించినా, ఏం పూజించినా అంతా ఒకటే అంటున్నారు. కాపోతే ఎవరి ఆచారాలు, ఎవరి నమ్మకాలు, ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి. సో, చక్కగా మీ పద్ధతుల ప్రకారం చేసేసుకోండి. సంతోషంగా ఉండండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్‌తో మిమ్మల్ని కలుస్తాం. ధన్యవాదాలు కృష్ణ కిరణ్ గారు. నమస్కారం నమస్కారం అండి. అండి.